జ్యూసీగా మంచి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూసేద్దాం. చాలా సింపుల్. మనకు కావాల్సినంత చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త నూనె, ఒక హాఫ్ వరకు లెమన్ పిండుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక మసాజ్ చేస్తున్నట్టు కలిపితే చికెన్ కి బాగా పడుతుంది. అప్పుడు మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా. తర్వాత ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 చెక్కలు, ఒక 4 లవంగాలు, కాస్త జీలకర్ర వేసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి తీసుకొని అవి వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్ లో తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, వెల్లుల్లి దంచి వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, అల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. ఇవి కాస్త నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాకా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకొని అందులోని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. కలుపుకొని మూత తీస్తూ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేదాకా అలానే కలుపుకోవాలి. ఇలా అవుతుంది చికెన్ ఫ్రై. లాస్ట్ కి వెల్లుల్లి మసాలా ఫ్లేవర్ అంతా ముక్కకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కి అయితే బెస్ట్ రెసిపీ. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.